అందరికీ నమస్కారం. ఆదిత్య హృదయంలోని 16వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. అంటే, ఓ సూర్యదేవ, తూర్పు పర్వతమున ఉదయించి అదేవిధంగా పడమటి పర్వతమున అస్తమించే నీకు నా నమస్కారములు. అలాగే నక్షత్రాలకు, గ్రహాలకు, తారలకు అధిపతివైనటువంటి నీకు, అదేవిధంగా పగటికి కారణమైనటువంటి నీకు నా నమస్కారములు. మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. కానీ ఇంకొకటి ఏంటి అంటే, సూర్యుడు కర్కాటక సంక్రమణంలో దక్షిణం నుంచి ఉత్తరానికి తిరుగుతూ ఉంటాడు. దాన్నే మనం దక్షిణాయనం అంటాం. అలాగే మకర సంక్రమణంలో ఉత్తరం నుంచి దక్షిణానికి, దాన్ని మనం ఉత్తరాయణం అంటాం. అంటే సూర్యుడు నలుదిక్కులా కూడా తన వెలుగును వ్యాపిస్తున్నాడు. అటువంటి సూర్యుడికి నా నమస్కారములు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. శ్లోకాన్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః.